వారంలో ఒకరోజు డ్రై డే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో నిర్వహించాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్ కామరాజు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎలమండ్యం సచివాలయం పరిధిలో గల అడుసుపాలెం గ్రామం నందు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేఎల్ఎం హాస్పిటల్ నుంచి తాతయ్య కాల్వ, పిల్లపాలెం, అడుసుపాలెంల మీదుగా వెళ్లే కాలువలో చెత్త చెదారంతో అనేక రకాల వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు నిల్వ ఉండడం ద్వారా నీరు నిలిచి దోమలు వృద్ధి జరిగి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వారు వివరించారు. తినే తిండి, తాగే నీళ్ళు, మనం స్నానాలు ఇవన్నీ కూడా శుభ్రత కిందకే వస్తాయి. మరుగుదొడ్లు వాడడము ఇట్లాంటివన్నీ కూడా మేము ప్రధానంగా వచ్చేది ఎందుకు రావట్లేదంటే శుక్రవారం రోజు వీళ్ళు వచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చెప్పి తెలియజేస్తూ ఉంటారు. మీకు తెలియక కాదు, తెలిసి తెలియకుండా కూడా చేసుకుంటూ పోతూ ఉంటారు శుభ్రత. కానీ చెప్పినప్పుడు ఈ దోమల వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకునేదానికి ఆ శుభ్రత ఖచ్చితంగా పాటించమనేసి మేము కోరుతాం. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మాట వినండి. మా డొంకలు లేకుండా ఉండే క్లాత్, పాత చీర, పంచ డొంకలు ఉండకూడదు. దాన్ని వేసి కట్టేసి ఆడబిడ్డకి అప్పచ్చులు పెట్టి పంపిస్తున్నా సారి బిందు. అప్పుడు దారుముడు వేసి పెడతాం కదా, అవునా కదా? పసుపు గుడ్డ కట్టి అప్పచ్చులు పెట్టి ఆ విధంగా కట్టుకోవాలా. నీళ్లు వాడుకోవాలంటే తీయాలా, వాడుకొని మళ్ళీ ఏం చేయాలా, కట్టేసుకోవాలా. అది పెద్ద పని కాదు. మళ్ళీ నింపాలనుకో, తీయాలా, నింపుకోవాలా, మళ్ళీ కట్టేసుకోవాలా. అది పెద్ద పని కానే కాదు. దాంతో మనకు దోమలను అక్కడ పుట్టకుండా, అక్కడ వృద్ధి చెందకుండా చేయొచ్చు. మనకి దోమల వ్యాధులు రావు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఏనుక్కాలు, మెదడు వాపు మనకు కనపడవు. అవి దోమలు పుట్టేసిన తర్వాత రేణిగుంట ఎక్కడుంది? దగ్గరే. అక్కడికి ఎవరెవరు రైల్వే స్టేషన్ ఉందా, ఎయిర్పోర్ట్ ఉందా, తిరుపతికి ఎంతోమంది వస్తారా? వాడు ఎక్కడి నుంచో, ఢిల్లీ నుంచో ఆశ ఆ పాకులాగా ఒకటి తిరుగుతాను చూడాడా. ఆ ఒక్కటే దోమగా అయ్యి కనపడుతుంది మీకు. ఎప్పుడు 2 రోజుల్లో కనపడుతుంది. అది ఇప్పటికి దాని దశ 5వ రోజు 6వ రోజు ఉంది. 6 రోజులు అట్టుంది, 6, 7 అట్టుంది. 8 నుంచి 10 రోజులు అంటే మనం శుక్రవారం నుంచి శుక్రవారానికి 8 రోజులు వాటిని ఖతం చేస్తా ఉన్నాం. వాటిని లేకుండా దీని కింద పోస్తే చచ్చిపోతుంది. అది నీళ్ళతో పాటు నీళ్ళు ఆరిపోతాయి. అది నీళ్ళు అందక చచ్చిపోతుంది. మనం డొంక కూడా పెడతాం. ఇప్పుడు దీన్ని డొంక పెడతాం. డొంక పెడితే ఏం జరుగుతుందంటే గాలి అందుతూ ఉంటుంది. అది పైకి వచ్చేట గాలి తీసుకుంటుంది. ఇది నీళ్ళ పైకి వస్తుంది. దోమగా తయారైపోయిన తర్వాత రెక్కలు దొడుకొని ఎగురుతో పైన ఆడుతుంది. అది బయట పోలేదు. మీరు అప్పుడు చూడొచ్చు. ఒకసారి ఇటు అనేసినారు అనుకో, దాన్ని అది తడిచిపోయేసి రెక్కలు, ఏదైనా చెత్త, ఎలుకలు, పందికొక్కులు చచ్చుంటాయి కదా, కప్పలు అట్లాంటి వాటి తినేదానికి, లేదా మనం వేస్తాం చూడు ఇంట్లోంచి, వాటి కోసం వస్తాయి. లేలే, దీన్ని ఇది శుభ్రంగానే ఉంది, తీసేస్తాను, బాగా వెళ్ళిపోతాను.